హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. నేను మీ హనుమంత్ ప్రసాద్ అడ్వకేట్. హైడ్రా అన్నది కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసేస్తున్న తెలంగాణలో అనేటువంటి ప్రశ్నలు చాలా మందిలో తలెత్తుతున్నాయి. ఎందుకంటే ఒక మంచి ఉద్దేశంతో హైడ్రా అన్నది ఏర్పాటైంది. కానీ అతి త్వరలోనే అది ఏ రకంగా రూపాంతరం చెందిందంటే పేదవాళ్ళ మధ్యతరగతి వల్ల కష్టాన్ని దోచుకుంటూ ఎవరికో ఉపయోగం చేయడం కోసమో దేనికోసమో కట్టుకున్న కన్స్ట్రక్షన్ డిమాలిషన్ చేస్తూ ఎవరి ప్రయోజనాల కోసం చేస్తుంది అనేటువంటి ప్రశ్నలు అనేకమైనటువంటి తలెత్తుతాయి. అనతి కాలంలోనే అనేక కేసులు హైడ్రా మీద ఫైల్ అయ్యాయి. అంటే నోటీసులు ఇవ్వకుండా ఉన్న పలానా వెళ్ళడం, బుల్డోజర్ని తీసుకెళ్ళడం, కొట్టేయడం, ఇవి రాజ్యాంగబద్ధంగా చట్టవిరుద్ధంగా ప్రభుత్వానే పనిగట్టుకుని ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తుందా? పేదల మధ్యతరగతి ప్రజల కోసం ఏర్పాటైనటువంటి ప్రభుత్వాలు వాళ్ళ బాగు చూడట్లేదు సరికదా, వాళ్ళ ఆస్తుల్ని అక్రమంగా దౌర్జన్యంగా లాక్కుంటుందా అనేటువంటి భావనలు ప్రతి ఒక్క వ్యక్తిలో తలెత్తి దానికి తగ్గట్టుగానే అనేక కేసులు హైకోర్టులో ఫైల్ అయ్యాయి. ఈ హైకోర్టులో ఫైల్ చేసినవి ఒక మధ్యతరగతి వ్యక్తులు, పేదవాళ్ళు, ఎక్కడి నుంచో 40 సంవత్సరాల నుంచి కాపురాలు ఉంటున్నటువంటి వ్యక్తులవి ఏదో అక్రమంగా కట్టారు, అక్రమలే ఒకటనో ఇంకోటని చెప్పి దాన్ని బుల్డోజర్ తీసుకెళ్ళి ఉన్న పరంగా కుట్టాడు. రోడ్ల మీదకి వెళ్ళి అంటే వాళ్ళ ప్రాంతంలోనే వాళ్ళే కాంతిసీకులుగా బతకవలసిన పరిస్థితి. ఏమన్నా ప్రత్యామ్నాయాలు చూపెట్టారా? నోటితో మాట్లాడడం ప్రత్యామ్నాయం లేదు, కొట్టేయడం. ఆదివారాలు లేదు, శనివారాలు లేదు, ఎప్పుడు పడితే అక్కడ ఎవడో కంప్లైంట్ ఇచ్చాడనో ఇంకోటనో చాలా దారుణంగా కొడుతున్నాయి. అనతి కాలంలోనే ప్రజాస్వామ్యం మీద ప్రభుత్వానికి విశ్వాసం లేదా, కోర్టులను కూడా పట్టించుకోదా, రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే విధంగా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయా అనేటువంటి భావనని పలు సందర్భాల్లో హైకోర్టు వ్యక్తం చేసింది, అసహనాన్ని కూడా చూపెట్టింది. ఇది ఎంత స్థాయికి వెళ్ళిందంటే నిన్న తెలంగాణ హైకోర్టు ఇచ్చింది. ఎన్నిసార్లు చెప్పినా కూడా హైడ్రా అన్నది తన పందాన్ని మార్చుకోవట్లేదు. అంటే ఒక ప్రైవేటు వ్యక్తులు దౌర్జన్యం చేసి తమ భూముల్ని ఏ రకంగా అక్రమంగా లాక్కుంటారో అదేవిధంగా ప్రభుత్వం కానీ చేస్తే ఏ రకంగా ఉంటుంది. అందువల్ల ఇటువంటి హైడ్రాని మీరు తక్షణంగానే స్పందించకపోతే మేము హైడ్రాను మూసేస్తాము అనేటువంటి విషయాన్ని హైకోర్టు వెలిపించింది. ఏ రకంగా వెలిపించింది అనేది ఒకసారి మనం చూడండి. ఇలాగైతే హైడ్రాను మూసేస్తాం. స్థలాల హక్కులు తేల్చే అధికారం మీకెక్కడిది అంటే ఏంటంటే ఎవరు చేసే పనులు వాళ్ళు చేయాలి. ప్రతిదానికి ఒక చట్టం ఉంటుంది. చట్ట పరిధిలోనే మొత్తం అందరూ కూడా పనిచేయాలి. ప్రభుత్వాలైనా, గిత్తులైనా, వ్యవస్థలైనా, కోర్టులైనా ఏవైనా. ఇక్కడ వీళ్ళు ఏంటంటే కోర్టులు చేసే డ్యూటీలు వాళ్ళు చేసేస్తున్నారు. అంటే ఆ స్థలం ఎవరిది, అది మీదా కాదా అన్నది వీళ్ళే నిర్ణయించేస్తారు. వాళ్ళకి చెప్పుకోవడానికి కూడా అవకాశం ఇవ్వట్లేదు. ఎవడో కంప్లైంట్ ఇచ్చాడనో ఇంకోటనో విషయం మీద ఇదే క్వశ్చన్ అడిగింది. స్థలాల హక్కులు తేల్చే అధికారం మీకు ఎక్కడిది? రాత్రికి రాత్రే నగరాన్ని మార్చేయలేరు. దీనికి ఏం పెడుతున్నారంటే ఈ మధ్యన కొత్త ట్రెండ్ ఏంటంటే నగరాన్ని అభివృద్ధి చేద్దాం, ఒక సింగపూర్లా చేద్దాం, ఒక అమెరికాలా చేద్దాం అనేటువంటి ముసుగు వేసుకుని అమాయక ప్రజల, వాయిస్ లేనటువంటి వ్యక్తుల, పేద మధ్యతరగతి గృహాలని కూల్చేయడం అనే ప్రభుత్వ భాష, అది ఆక్రమించి ఎవరికైనా ఇస్తారేమో అనేటువంటిది మేధావులు రకరకాల వల్ల ప్రశ్నిస్తున్నటువంటిది. ఇక్కడ ఏమిచ్చారు? సెలవు రోజుల్లో కూల్చివేతలతో భయాందోళనలు. అంటే సెలవు రోజుల్లో కూల్చవలసినటువంటి విషయం ఏంటండి? నిజంగా ప్రభుత్వ అధికారులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు సక్రమంగా చేస్తారా? సెలవు రోజుల్లో కూల్చడం అంటే ఏంటంటే మిగతా వ్యక్తులు ఎవరు కూడా కోర్టుకి వెళ్లకుండా, సివిల్ కోర్టులు సాధారణంగా సెలవు రోజుల్లో పనిచేయవు, శనివారం ఆదివారం. అందువల్ల ఎవరైనా కోర్టుకు వెళ్తే వాళ్ళకి తెలుసు, ప్రభుత్వంలో ఉండేటువంటి అధికారులకు తెలుసు మనం చేస్తుంది తప్పు, నోటీసులు ఇవ్వట్లేదు. ఇప్పుడు ఇలాగానే చేస్తే వాళ్ళు ఇమీడియట్గా కోర్టుకు వెళ్తే కోర్టు మనకి ఎగెనిస్ట్గా ఆర్డర్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది, ఆ కూల్చివేతలు ఆపమనే అవకాశం ఉంది. కాబట్టి సెలవు రోజుల్లో కూల్చివేతలతో భయాందోళన. కేవలం ఏంటంటే కోర్టులు పనిచేయవు,
అనేటువంటి ఉద్దేశం మీదే సెలవు రోజుల్లో ఇస్తారు. హైకోర్టు తీవ్రంగా ఆగ్రహం. ఎన్ని ఎన్ని కేసులు చేసి ఉంటుందండి ఈ 2 నెలల్లో. అంటే ఇంకా కోర్టు ఇంకేం లేదు, ప్రతి ఓడి వెళ్ళడం కోర్టులో పడేయడం, మాకు అన్యాయం జరుగుతుంది, అన్యాయం తీరా చేస్తే అక్కడ అన్యాయమే జరుగుతుంది. అందువల్ల హైడ్రా మీద కోర్టు చాలా ఇచ్చింది. 99 జీవో గవర్నమెంట్ ఇష్యూ చేసిన 99 జీవోకి వాళ్ళు ఇష్యూ చేసిన జీవోకి విరుద్ధంగా వెళ్ళడం. ఈ కథలో ముఖ్యాంశం ఏంటంటే, ఒకసారి చూడండి, ప్రవీణ్ అనే వ్యక్తి కోర్టులో దాఖలు చేశాడు. అక్కడ ఏంటంటే ఆయన తన స్థలాన్ని కట్టుకుంటాడు. ఆయన స్థలాన్ని కట్టుకుంటుంటే కొంతమంది అక్కడ గాయత్రి మెంబర్స్ అసోసియేషన్ అనేటువంటి వ్యక్తులు ఇది పార్కు స్థలం, ఈ పార్కు స్థలంలో వీళ్ళు కట్టడాలు కడుతున్నారని చెప్పి హైదరాబాద్ కంప్లైంట్ ఇచ్చారట. హైదరాబాద్ కంప్లైంట్ ఇస్తే అది అవునా కాదా అన్నది తేల్చలేదు. అసలు నువ్వు ఎందుకు కడుతున్నావు అన్నది చేయలేదు. ఇమీడియట్గా దాన్ని తీసుకెళ్ళి దాన్ని కూల్చేయడం మొదలెట్టాడు. వాళ్ళని కోర్టులో వేసాడు. కోర్టులో వేసి నా స్థలాన్ని నాకు అన్ని రకాలుగా అప్రూవల్స్ ఉన్నాయి, నాకు అన్ని రకాలుగా అప్రూవల్స్ నేను 2023లో తెచ్చుకున్నాను, ఇప్పుడు కట్టుకున్నాను, వీళ్ళు దురుద్దేశంతో నా స్థలాన్ని కబ్జా చేయాలనే ఉద్దేశంతో వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ చేసి, అందులో పెద్ద మనుషులు ఉన్నారు కాబట్టి ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళకి ఇస్తే ఇది ఆటోమేటిక్గా అక్రమ కట్టడం అని వీళ్ళు వచ్చేసి కూల్చేయడానికి వచ్చారని చెప్పి ఇచ్చారు. ఈయన ఎప్పుడు తీసుకున్నాడండి? 2023 నవంబర్ 15వ తారీఖున పంచాయతీ అనుమతులు జారీ చేసింది ప్రవీణ్ అనే ఆయనకి. ఇప్పుడు 2025లో కొట్టేస్తారు. కోర్టు పిలిచి గట్టిగా అక్షంతలు వేస్తే దానికి వాళ్ళకి ఏం చెప్తున్నారంటే, ఇది కాదండి, అక్కడ పంచాయతీ సెక్రటరీని బలవంతం చేసి వీళ్ళు అనుమతులు తెచ్చుకున్నారు, అందువల్ల ఇది అక్రమ కట్టడమే, అనుమతులను కూడా రద్దు చేసేయడం జరిగింది అని చెప్పుకొచ్చారట. ఏంటి? హైడ్రా తరపు న్యాయవాదులు కోర్టులో. అంటే బలవంతం పెట్టి అనుమతులు తెచ్చుకున్నాడట ఆయన. దాన్ని 2025లో అనుమతులు రద్దు చేశారట. కోర్టు అని అడిగింది. ఏదో కాకమ్మ కథలు చెప్పినట్టుగా, పెట్ట కథలు చెప్పినట్టుగా కోర్టుకి వీళ్ళు కథలు వినిపిస్తున్నారు. అంటే 2023లో అనుమతులు ఇస్తే 2025 వరకు ఏం చేస్తున్నారు అంటే, మీరు ఏదైనా ఒక కుక్కని కొట్టి చంపేయాలంటే అది పిచ్చి కుక్క అని ఒక ముద్ర వేసామనుకోండి, 4 జనాలు కొడతారు. ఇక్కడ కూడా ఇదే జరిగింది. ఏంటంటే అనుమతులు రద్దు చేశారు. ఎప్పుడు రద్దు చేశారు? 2025లో అట. 2023లో ఇస్తే, ఇక్కడ చూడండి, 2023లో ఇస్తే 2025లో ఎలా రద్దు చేస్తారని ప్రశ్నించింది. 2023లో అనుమతులు మంజూరు చేస్తే 2025లో ఎలా రద్దు చేస్తారు అంటే, ఇక్కడ ప్రతి ఒక్క వ్యక్తి కూడా అనుమతులు వచ్చినప్పుడు వాళ్ళని బెదిరించి చేశారని చెప్పి పెట్టుకుని, ఇప్పుడు ఇలాగవుతే వ్యవస్థ ఏమవుతుంది? ప్రజలను కాపాడవలసినటువంటి ప్రభుత్వాలు, ప్రజల ఆస్తుల్ని రక్షణని చేయవలసినటువంటి ప్రభుత్వాలు ఈరోజు అవి విస్మరించి వాళ్ళనే భక్షించే విధంగా తయారవుతున్నాయి. అంటే ఎంత దారుణమైనటువంటి విషయం. అదే ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని పెట్టారు. ఒక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్లే మొత్తం ప్రభుత్వం కూలిపోయింది. ఎందుకంటే ప్రజల భూముల్ని దౌర్జన్యంగా వాళ్ళు లాగేసుకోవడం, అక్కడికక్కడ వాళ్ళు కోర్టుకి వెళ్ళడానికి వీలు లేకుండా చేయడం, కోర్టులను పట్టించుకోకపోవడం, ఇది కోర్టులు ఇచ్చేటువంటి తీర్పుల్ని పట్టించుకోకపోవడం అన్నది ఉభయ రాష్ట్రాల్లో కూడా ఎక్కువ జరుగుతుంది. ఏ ప్రభుత్వం వచ్చినా, ఈ ప్రభుత్వం కాదు, ఆ ప్రభుత్వం కాదు, గతంలో కేసీఆర్ ప్రభుత్వం నుండి, ఇప్పుడు ఉండే చంద్రబాబు ప్రభుత్వం నుండి, గతంలో ఇది అంటే కోర్టులు సమయాన్ని వృధా చేయడం, కోర్టులు తమ అనుకూలంగా ఇస్తే ఒక రకంగా, తమకు వ్యతిరేకంగా వస్తే మేము పట్టించుకోకలేదు, మేము పదవిలో ఉన్నాం కదా, అంటే మా మీద ఏదైనా కేసు పడినా ఒక 25 సంవత్సరాలు నడిచిపోతుంది అనేటువంటి విద్వేషంలో ప్రజలు చేస్తున్నారు. సమానత్వ హక్కుకి బంధం, ఒక ఆస్తి హక్కు అనేది ఒక ప్రాథమిక హక్కు, దాన్ని కూడా రద్దు చేసే విధంగా వీళ్ళు ప్రభుత్వాలు ఈ రకంగా చేస్తున్నాయంటే అత్యంత దారుణమైనటువంటి విషయం. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద అన్నీ చేసినా కూడా ఒక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్టే జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్కి గుర్తాడి కింద బిగుసుకుంది. అదే పద్ధతి ఇప్పుడు కానీ పందా కానీ మార్చుకోకపోతే రేవంత్ రెడ్డి గారికి కూడా ఇదే ఉరితాడి కింద బిగుసుకుని ప్రభుత్వం కూలిపోయేటువంటి అవకాశం ఉందనేసి
నెక్స్ట్ ఎలక్షన్లో తెలియజేయడం అవుతుంది. ప్రజలను బాధించకండి, ప్రజల పక్షాన్ని పనిచేయండి అని కోర్టులు చెప్తున్నాయి. కోర్టులు కూడా హైడ్రా మీద తీవ్ర అసహనం, ఎంత అసహనం వ్యక్తం చేసిందంటే హైడ్రాని అవసరమైతే మేము మూసేస్తాము, హైడ్రాని అవసరమైతే మూసేస్తాము అని. హైడ్రాను మూసిందంటే దానికి చట్ట కల్పన ఇచ్చారు, చట్టరూపం ఇచ్చారు, ఇవి ఇచ్చారు. అయినా ఇంత దారుణంగా జరుగుతుందంటే కోర్టులు అంత తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు ఎప్పుడో కానీ చేయవు. చేసిందంటే ప్రజల ఆస్తుల్ని ఏ విధంగా దోచుకుంటున్నారు అంటే, ప్రభుత్వం అంటే దోచుకునే వ్యవస్థ కాదు, రక్షించే వ్యవస్థ. అది గుర్తెరగానే చేసుకోకపోతే త్వరలో మంచి గుణపాఠం అన్నది కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు చెప్పే విధంగా ఉన్నారని తెలియజేస్తూ అందరికీ నమస్కారం.